జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్. పాట అంటేనే గద్దరన్న, మాట అంటేనే గద్దరన్న. ఒక పాటల నిఘంటువై భూమి మీద అసలు ఏ వస్తువును కూడా వదిలిపెట్టకుండా ఇవాళ ప్రతి అంశం మీద పాట రాసి ఇవాళ మనకందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి యుద్ధ నౌక అన్న జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్. ఇంతమంది కళాకారుల్ని గద్దరన్న అవార్డుల పేరిట ఒకదాటి చేర్చినటువంటి గిద్దగలం టీంకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, చాలా మంది కళాకారులు అప్పటి నుంచి కూడా యాకూబు పల్లవిచరణం అంటుండు. నాకు తెలిసి ఒక గద్దరన్న గురించి ఒక చిన్న విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్లో పర్యటించినప్పుడు హైదరాబాద్ అంతా మొత్తం ఒక ముస్తాబు వేసి అమెరికా అధ్యక్షుడు వస్తుందని చెప్పేసి అందరూ మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నప్పుడు అందరూ కూడా సంబరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు అక్కడ బిల్ క్లింటన్ను రాకను నిరసిస్తూ క్లింటన్ గో బ్యాక్ అని చెప్పేసి అక్కడ రోడ్డు మీద గద్దరన్న అడుగడుగో అడుగో చూడు అమెరికోడో వస్తుండు, అడుగడుగో అడుగో చూడు అమెరికోడో వస్తుండు, అడుగడుగో అడుగో చూడు అమెరికోడో వస్తుండు, అడుగడుగో అడుగో చూడు అమెరికోడో వస్తుండు అని అన్నప్పుడు ఆ నిరసన అరే హర్షధ్వానాలతో మొదలైనటువంటి నా రాకను ఏంది గో బ్యాక్ అని చెప్పేసి ఆ ప్లకార్డు క్లింటన్ చూడడం జరిగింది. అప్పుడు ఆ పర్యటన ముగించుకొని పోయినప్పుడు ఆయన రాత్రి కూడా ఆలోచించి అసలు ఎవరు అని చెప్పేసి హూ ఇస్ గద్దర్ అని అడిగితే ఈజ్ ఏ పీపుల్ సింగర్ అని చెప్పినప్పుడు ఆయన పర్యటన ముగించుకొని బిల్ క్లింటన్ ఎడుతున్నప్పుడు రాత్రి అంతా యూట్యూబ్లో సెర్చ్ చేసి అసలు ఎవరు ఈ గద్దర్ అని సెర్చ్ చేసి ఆయన చాలా విషయాలు చూసి అమెరికా పర్యటన ముగించుకొని పోయేటప్పుడు పత్రికా మీడియా మిత్రులందరూ కలిసి, సార్ మీరు మా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కు వచ్చారు కదా, మీ అమెరికా ప్రజలకు ఏం చెప్తారు, ఇక్కడ ఏం చూసామని చెప్తారు, హైదరాబాద్ గురించి ఏం చెప్తారు అని చెప్పేసి మీడియా వాళ్ళు క్లింటన్ అడిగినప్పుడు తనొక మాట చెప్పిండు, నేను అమెరికా వెళ్ళిన తర్వాత నా అమెరికా ప్రజలకు నేను హైదరాబాద్ వెళ్ళి ఒక గద్దర్ను చూసినా అని చెప్పేసి చెప్పినటువంటి ఒక గొప్ప గొంతు, ప్రజా గొంతు ఇప్పుడే విచ్చేసినటువంటి